అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పంచాయతీ పరిధిలోని కండ్రిగాపేటకు చెందిన 6 హైస్కూల్ విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. స్కూల్కి సరిగా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 24న రాత్రి స్టూడెంట్స్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదృశ్యమైన వారిలో 4 బాలులు 2 బాలికలు ఉన్నారు. బంధువులైన వీరు కొత్తూరు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. పిల్లల ఆచూకీ కోసం పరిసరాలు బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ మిస్సింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసి స్టూడెంట్స్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. విద్యార్థుల ఆచూకీ తెలిపిన వారికి 10,000 నగదు బహుమతి ఇస్తామని తెలిపారు డీఎస్పీ సుంకర మురళీమోహన్. అదృశ్యమైన వారిలో కొమరిగిరి కరుణ, కొమరిగిరి పృథ్వీ వర్మ, గంధం సత్యనారాయణ, మరి సంతోష్, కొమరిగిరి పండు, కొమరిగిరి మారుతి ఉన్నట్లు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, కొత్తపేట జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న 6 విద్యార్థులు మిస్సింగ్ అయిన ఘటనలో అప్డేట్స్ ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని కండ్రిగాపేటకు చెందిన 6 హై స్కూల్ విద్యార్థులు, అంటే వాళ్ళు యాక్చువల్ గా టీనేజ్ పిల్లలే. వాళ్ళు అదృశ్యం అవడానికి మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మిస్సింగ్ అయిన వారం రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే ముందు ఒక 4 పిల్లలు, అంటే అందరూ కూడా ఒకే ఇంటి దగ్గరే ఉంటారు, ఒకే స్కూలు. వీరందరూ కూడా ఒకే జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పైగా వీళ్ళందరూ బంధువులు. ఇందులో చూసుకుంటే కనుక 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ప్రయాణం చేస్తూనే అందరూ కలిసికట్టుగా ఉండేవారని, అయితే ఒకేసారి కాకుండా 4 ఒక రోజు, మరొక రోజు ఒక 2 కలిసి అలా 6 వెళ్ళారని తెలుస్తుంది. అయితే ఈ 6 కూడా వెళ్ళిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళు అలాగే వీళ్ళకి అలవాటే కాబట్టి తిరిగి వస్తారన్న ఉద్దేశంతో సుమారు వీళ్ళు ఒక 6 రోజులు వేచి చూశారు. 6 రోజుల తర్వాత రాకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా చాలా సీరియస్ గానే వెతులాట ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 12 నుంచి 14 ఏళ్ళు వయసులో ఉన్న వాళ్ళుగా తెలుస్తుంది. వీళ్ళందరిలోనూ కూడా అంటే వీళ్ళు ఏమైనా వేరే ఊరు ఏదైనా వెళ్ళారా, వీళ్ళు ఏమైనా ఎత్తుకెళ్లారా, లేకపోతే ఇంట్లో ఏమైనా తిట్టడంతో వెళ్ళారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఇంటి బంధువులు మాత్రం తాము పిల్లల్ని అనలేదని, తమ పిల్లల్ని ఎత్తిపెట్టమని, అవసరమైతే రివార్డు ప్రకటించమంటూ పోలీసులు వేడుకోవడంతో వీరి ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు బహుమతి అంటూ తెలిపారు. అలాగే ఈ స్కూల్ కి సరిగ్గా రారని, వీళ్ళంతా స్కూల్ కు భంగ పడుతూ ఉంటారంటూ స్కూల్ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. ఈ కొండల్లో చూస్తే కనుక వీరందరూ విహారయాత్ర పేరిట ఇంకా అలాగే దేశంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు సందర్శించడానికి వెళ్లారని తోటి విద్యార్థులు చెప్తున్నప్పటికీ, అంటే ఎప్పుడు దీని గురించే వీరు చర్చించుకుంటూ ఉంటారని, ఎక్కడికైనా వెళ్తే సరదాగా తిరగాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అన్న ఇటువంటి విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారని. అయితే ఇంట్లో పేరెంట్స్ వీళ్ళని అస్తమానం స్కూల్కి వెళ్ళమంటూ తిడుతుండడం తోటి కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా ఆవేశపడుతూ తమ పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మిగిలిన పిల్లలు సరిగ్గా చదువుతున్నారు, మీరు ఎందుకు సరిగ్గా ఉండట్లేదని కోపడ్డంతో ఈ పిల్లలు చాలా రోజుల నుంచి ఇదే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా ఏదైనా ఊరు వదిలి అక్కడి నుంచి విహారయాత్రకు వెళ్ళాలి, కొన్ని రోజులు గడపాలి అన్న ప్లానింగ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా వారం తర్వాత వచ్చారు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఫోన్ కాల్స్ తో చెక్ చేశారు. అయితే ఫోన్స్ కూడా ఎక్కడ కూడా అందుబాటులో రాకపోవడంతో పోలీసులకు కాస్త మిస్టరీగా తేలుతుంది. ఎందుకంటే పిల్లలు సినిమాలు చూసి ఈ విధంగా సొంత ఫోన్లు వాడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారా, ఎటే వెళ్ళి ఉంటారు, అంటే 6 రోజులు అయిపోయింది కాబట్టి లాస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళి ఉంటారన్న దాని మీద చాలా సీరియస్ గానే పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. అలాగే ఈ ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకుని సీరియస్ గా ఈ పిల్లల్ని ఏ విధంగానే పట్టుకోవాలి అన్న కోణాలు పరిశీలిస్తున్నారు. అయితే ఎక్కువగా ఆడపిల్లలు మిస్సింగ్ కేసు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు ఏమైనా ఆడపిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్లారు అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆడపిల్లలు మిస్టరీ అదృశ్యం అయితే క్షమించేది లేదంటూ పదే చెప్పడం, దాని తగ్గట్టుగానే పోలీసులు కూడా ఆ కోణంలోని దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో 2-3 రోజులు ఆచూకీ పట్టుకుంటామని చెప్తున్నారు. కానీ పిల్లల ఆచూకీ దొరకడం కాస్త కష్టంగా మారింది. అరుగుల పోలీసులు మాత్రం జల్లెడ పట్టినట్టుగానే చెప్పుకోవాలి. శాలిని. ఓకే, థ్యాంక్ యూ దురాని. మాది ఆలమూరు అండి. ఆలమూరు కండ్రిపేట ఆనందలం అండి. మా పిల్లలండి సోమవారం సాయంత్రం అండి 24వ తారీఖున తప్పుకుపోయారండి. కనిపించక మాకు దయచేసి ఎక్కడ పెట్టక్కడ మాకు తెలిసిన ఊర్లండి తిరిగామండి. సారు తిరుగుతాడండి, ఎక్కడ దొరకలేదండి. పిల్లలు ఎక్కడ దొరకండి సారు, కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చుకున్నామండి సారు. మా పిల్లలు దయచేసి ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి రప్పిస్తారని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామండి సార్.
వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవండి సార్. ఫోన్లు కానీ ఏవి కానీ లేవండి సార్. పాపకి 14 సంవత్సరం అండి, ఒక అబ్బాయికి 12 సంవత్సరం 13 సంవత్సరాలు అలాగే ఉంటారండి. సోమవారం అండి 24వ తారీఖునండి సాయంత్రం 8 గంటలకి మా పిల్లలండి మొత్తం ఆరుగురు కలిపి మిస్ అయిపోయారండి. ఇలాగ ఎస్ఐ గారికి కలుసుకుని కంప్లైంట్ ఇచ్చామండి. ఇస్తే ఇప్పుడు దాకా సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ కంప్లైంట్ తీసుకున్నారండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి బాధ్యత మాదమ్మ చెప్తామని అన్నారండి సార్. ఆరుగురు పేర్లు ఏమోండి, గంధం సత్యనారాయణ ఒక అబ్బాయి అండి, మరి సంతోష్ అనే అబ్బాయి ఒకడండి, కొమరగిరి పృథ్వీరాజు అని ఒక వర్మ అండి, పృథ్వీవర్మ అని ఒక అబ్బాయి అండి, కొమరగిరి కరుణ అన్న ఒక అమ్మాయి అండి, కొమరగిరి మాధురి అన్న ఒక అమ్మాయి అండి, కొమరగిరి పొండన్న కుర్రాడు ఒకటండి. ఈ ఆరుగురు మిస్ అయిపోయారండి. సోమవారం సాయంత్రం 8 గంటలకి మిస్ అయిపోయారండి. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉందిగా, కొత్తూరు దగ్గర కండ్రికపేట విలేజ్ ఉంది. ఆ కండ్రికపేట విలేజ్ లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు మొత్తం 6 పిల్లలు, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, వీళ్ళంతా కూడా ఒక ఏరియా వాళ్ళే, సేమ్ కులము. దాంట్లో ఒక 2 అయితే అన్నా చెల్లెలు ఉన్నారు, ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్. వాళ్ళు మిగిలిన 3 పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే. అక్కడ మొత్తం అంతా ఇంటర్ రిలేటెడ్, అదే పేటకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జెడ్పీ హై స్కూల్లో, మన కొత్తూరులోనే జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు. ఆలమూరు దగ్గర పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, 1 మంత్ నుంచి 2 మంత్స్ స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్కి వెళ్ళామని చెప్పేసి బుక్స్ బయట పెట్టేసుకుని ఎక్కడో తోటలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని మందలించారు. వీళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ మందలించడం జరిగింది. స్కూల్కి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి. దాని మీదట అనుకుంటున్నాను నేను, ఈ స్కూల్కి తల్లిదండ్రులు మందలించారు, స్కూల్కి వెళ్ళమంటారని చెప్పేసి వీళ్ళు 6 పిల్లలు కూడా కలిపి 24వ తారీఖు సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి, వాళ్ళ ఇళ్ళ నుంచి బయలుదేరి బయటకు వెళ్ళిపోయారు. అత్యంత శక్తివంతమైన నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్